హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కృష్ణదుర్గ కలెక్షన్స్. ఈరోజు నేను మీ ముందుకి కస్టమైజేషన్ బ్లౌజెస్ విత్ మన దగ్గర తీసుకున్న శారీస్ చూపిస్తున్నాను. ఈ శారీ వచ్చేసరికి ధర్మవరం పట్టు శారీ అండి. ఇది విత్ కంచి బార్డర్, మెరూన్ విత్ గ్రీన్ కాంబినేషన్, బాటిల్ గ్రీన్ కాంబినేషన్. ఈ శారీకి మనం ఆఫ్ పట్టు తీసుకొని కస్టమైజేషన్ ఇలా చేయించాము. బార్డర్లో ఉన్న రోజెస్ని యూస్ చేసుకొని మన వర్క్ అయితే ఇలా చేయించాము. ఆల్ ఓవర్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది. ఇది ఆల్ ఓవర్ బ్లౌజ్. దీనికి మనం శారీలో ఉన్న బార్డర్ తీసుకొని దీనికి ఇలా అటాచ్ చేయించి 3/4 హ్యాండ్స్ ఇచ్చాము. ఫ్రంట్ కూడా ఇలా కట్ వర్క్ వస్తుంది. ఇది ఒక కస్టమర్ అండి. ఈ శారీ మన దగ్గరే తీసుకున్నారు. దీని ప్రైస్ వచ్చేసరికి జస్ట్ 1500. నెక్స్ట్ శారీ వచ్చేసరికి మంచి గ్రీన్ కాంబినేషన్ అండి. గ్రీన్ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్. ఇది కూడా మన దగ్గర శారీనే. దీనికి వర్క్ అనేది ఇలా చేయించాము. హై నెక్లో డిజైన్ కావాలి అని అడిగారు, సో దీనికి మనం ఇలా చేయించాము. ఇలా టెంపుల్ నెక్ వస్తుంది. వన్ సైడ్ బంచ్ వస్తుంది, వన్ సైడ్ బుటీస్ వస్తుంది. హ్యాండ్ వచ్చేసరికి ఇలా ఇచ్చాము. ఫ్రంట్ కూడా ప్రిన్స్ కట్ చేయించి ఇలా వర్క్ చేయించాము. శారీ ఆల్ ఓవర్ శారీ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ కూడా 1800. మన దగ్గర తీసుకున్న శారీనే ఇది కూడా. నెక్స్ట్ శారీ వచ్చేసరికి బెనారస్ శారీ అండి విత్ పైతాని బార్డర్. ఇది మన దగ్గరే తీసుకున్నారు ఈ శారీ కూడా. దీనికి శారీలో బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ రన్నింగ్లో ఇచ్చాడు. సో మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకొని దానికి ఇలా హై నెక్ చేయించాము. హై నెక్కి ఇలా కట్ వర్క్ ఇచ్చాము. ఇది బ్యాక్ బంచ్, బర్డ్స్ బంచ్ వస్తుంది. హ్యాండ్ కూడా 3/4 విత్ కట్ వర్క్ అండ్ బంచ్. ఫ్రంట్ కూడా యాస్టీస్ కట్ వర్క్ వస్తుంది, ప్రిన్స్ కట్. థర్డ్ శారీ ఇది. నెక్స్ట్ శారీ వచ్చేసరికి టిష్యూ పట్టు అండి. ధర్మవరం టిష్యూ పట్టు. జస్ట్ 1500 అండి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రతి శారీ కూడా 1500లో మన దగ్గర అవైలబుల్గా ఉంది. దీనికి కస్టమర్స్ వాళ్ళే స్టిచ్చింగ్ చేసుకుంటాము అన్నారు. సో వర్క్ అయితే మనం ఇలా చేయించాము. జస్ట్ శారీలో ఏ ఫ్లవర్ అయితే వచ్చిందో ఆ ఫ్లవర్ని మనం ఇలా బేస్ చేసుకొని వర్క్ చేయించాము. నెక్ వచ్చేసరికి ఇలా వస్తుంది. నెక్ కూడా వాళ్ళు ఏ కట్ వర్క్ షేప్స్ వద్దన్నారు, సో మనం ఇలా కట్ వర్క్ అయితే చేయించాము. ఇలా కట్ వర్క్ చేయించాము. ఇలా శారీ వర్క్ అయితే ఇలా ఉంటుంది. ఇది కూడా బెనారస్ అండి. ఇది 1850 మన దగ్గర బెనారస్ శారీ. దీనికి కూడా మన శారీలో బ్లౌజ్ తీసుకోకుండా ఆపోజిట్ కలర్ తీసుకొని దానికి ఆల్ ఓవర్ శారీలో ఏ కలర్ అయితే ఉందో సెల్ఫ్ థ్రెడ్ మనం బ్లౌజ్లో పెట్టి ఇలా వర్క్ చేసాము. శారీలో ఏ పెటల్స్ అయితే ఏ లీవ్స్ అయితే ఉన్నాయో అలా యూజ్ చేసి సేమ్ అదే ఫ్లవర్స్ తోటి మనం చేయించాము. ఇలా వస్తుంది బ్లౌజ్. ఇది ఫ్రంట్ నెక్. ఇది స్టిచ్చింగ్ అనేది వాళ్ళు చేసుకుంటా ఉన్నారు, సో మనం వర్క్ మాత్రమే చేసాము. శారీస్ అయితే మాత్రం మన దగ్గరే. ఇది హ్యాండ్ వర్క్. నెక్స్ట్ శారీ వచ్చేసరికి ధర్మవరం టిష్యూ శారీనే. ఇది కూడా ప్యాస్టల్ కలర్, కాకపోతే చాలా బాగుంది. విత్ కాపర్, ప్యాస్టల్ గ్రీన్ విత్ కాపర్ బోర్డర్ వచ్చింది. దీనికి మనం శారీలోనే బ్లౌజ్ తోటి వర్క్ అయితే ఇలా చేయించాము. సింపుల్ కట్ వర్క్ అండి, చాలా సింపుల్ కట్ వర్క్, కాకపోతే చాలా బాగుంటుంది. హ్యాండ్ కూడా ఆఫ్ హ్యాండ్స్ ఇలా సింపుల్ కట్ వర్క్ ఇచ్చాము. జరీ థ్రెడ్ యూజ్ చేసాము, సెల్ఫ్ థ్రెడ్ రెండు యూజ్ చేసి ఇలా చేసాం. ఫ్రంట్ వచ్చేసరికి ఇలా వస్తుంది. యాక్చువల్గా ఈ డిజైన్ మొత్తం కూడా శారీలో ఏవైతే డిజైన్ అనేది వచ్చిందో ఆ డిజైన్ బేస్ చేసుకొని మనం
వర్క్ అయితే చేయించాము. ఇలా వస్తుంది శారీ బ్లౌజ్. నెక్స్ట్ శారీ వచ్చేసరికి సెమీ కతాన్స్ అండి ఇవి. నెక్స్ట్ చూపించే శారీస్ ఇవి సెమీ కతాన్స్. ఈ శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి మనకు పోచంపల్లి బోర్డర్స్ తోటి లీవ్స్, బర్డ్స్ అండ్ యానిమల్ డిజైన్స్ అన్నీ వచ్చేసినాయి దీంట్లోని. ఇందులో పికాక్స్, ప్యారెట్స్, బీస్ ఇవన్నీ కూడా. సో శారీ ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలానే ఉంటుంది, సెమీ కతాన్. సో దీనికి వర్క్ చేయించకుండా శారీలో బ్లౌజ్ని జస్ట్ గోట్ వేసి ఇలా సింపుల్గా వర్క్ చేసేసాం. నెక్స్ట్ శారీ వచ్చేసరికి సెమీ కతాన్. ఇది కూడా విత్ పోచంపల్లి బోర్డర్ అండి. ఆల్ ఓవర్ శారీ ప్లెయిన్గా ఉంటుంది, పోచంపల్లి బోర్డర్ వస్తుంది, కడి బోర్డర్ ఒకటి వస్తుంది. పళ్ళు మాత్రం మనకి పోచంపల్లి డిజైన్ ఇచ్చారు. సో మనకి బోర్డర్ పళ్ళు ఏదైతే వచ్చిందో బ్లౌజ్ కూడా అలా పోచంపల్లి వచ్చింది. దాన్ని మనం ఇలా హైనెక్ చేయించాము. ఇలా హైనెక్ మోడల్ ఇచ్చాము మనం. చాలా బాగుందండి ఈ శారీకి. బ్లౌజ్ చాలా హైలైట్గా ఉంది. ఫ్రంట్ నార్మల్ క్రాస్ కటింగ్ ఇచ్చి చేయించాము. నెక్స్ట్ జ్యూట్ శారీ అండి. ఇది కూడా మన పేజ్లోనే కాటన్ జ్యూట్. చాలా బాగుందండి ఈ శారీ. దీనికి బార్డర్ వచ్చేసరికి లాంగ్ బార్డర్ వచ్చింది.